ఇటు రాజకీయంగా చూసుకున్నా, ఇటు పరిపాలనాభివృద్ధి పరంగా చూసుకున్నా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక ఇటు తెలంగాణ ప్రజల్లోనూ ఇటు ఆంధ్ర ప్రజల్లోనూ ఒక రకమైన ఆనందదాయకమని చెప్పవచ్చు. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి వివాదాస్పదంగా మిగిలి ఉన్నటువంటి కొన్ని వివాదాలను ఇప్పుడు వాటి కోసం పరిష్కారం జరిగే విధంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక చర్చ ఉంటుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజాభవన్లో కలవడం జరుగుతుంది. అయితే ఇటు చంద్రబాబు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు కలిసి ఏం చర్చించుకుంటారయ్యా అంటే ముఖ్యంగా ప్రధానంగా ఒక 5 అంశాలైతే చెప్పచ్చు. అంటే ఈ 5 అంశాలే రెండు తెలుగు రాష్ట్రాల నుండి అత్యున్నతమైన, అంటే వివాదాస్పదంగా మారి ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా పరిష్కారం కాని వివాదాలు అవి. ఇటు ఆంధ్ర ప్రజలకి నష్టమే, ఇటు తెలంగాణ ప్రజలకి నష్టమే. ఈ 5 అంశాలు ఏంటనేది చిన్న విశ్లేషణ మనం చేద్దాం. ముందుగా విద్యుత్ బకాయిలు, అంటే కరెంటు బకాయిలు. ఇది అత్యంత కీలకమైనది. ఇదే అంశం పైన అప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ఏ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండే. కేసీఆర్ గారు అప్పుడులో ఈ వివాదాన్ని బాగా లేవనెత్తి దీన్ని హైలైట్ చేశారు. ఏమని హైలైట్ చేశారంటే, మాకు ఆంధ్ర ప్రభుత్వం సుమారుగా 24,000 కోట్లు విద్యుత్ బకాయిలు మాకు ఆంధ్ర ప్రభుత్వం చెల్లించాలి అని చెప్పేసి కేసీఆర్ గారు ఒక వివాదాన్ని, అంటే ఈ వివాదం తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఇటు ఆంధ్ర ప్రభుత్వం ఏం చెప్పింది, లేదు తెలంగాణకు మనం పైసలు ఇచ్చేది ఏముంది, తెలంగాణ వాళ్ళే మనకు పైసలు ఇవ్వాలి. ఎంత? 5,600 కోట్ల రూపాయలు వాళ్ళు మనకి ఇంకా చెల్లించాలి, వాళ్ళు మనకి బకాయి పడి ఉన్నారని చెప్పేసి ఇటు ఆంధ్ర ప్రభుత్వం చర్చలు జరిగినాయి. అయితే ఇందులో ఎవరు కట్టాలి, ఎవరు అప్పు ఉన్నారని పక్కన పెడితే మొట్టమొదటిగా చర్చించుకునే అంశము ఇది ఉంటుంది. ఏది? విద్యుత్ బకాయిలకు సంబంధించి విద్యుత్ వివాదం అనేది ఖచ్చితంగా దీని గురించి చర్చించుకుంటారు. ఇక రెండో అంశం ఏంటి అంటే, అప్పుడు ఉమ్మడిగా ఉండేటప్పుడు విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి అప్పుడు కోర్టులు తీర్పిచ్చినాయి. అది పక్కన పెట్టండి. ఆ కాలంలో 91 సంస్థల వివాదాలు అట్లనే ఉండిపోయినాయి. ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి కదా, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, ఇట్లాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటి కోసం కూడా చర్చలు జరుగుతాయి రేపు. ఇక మూడో అంశం ఏంటంటే నీటి పంపిణీ. ఈ నీటి పంపిణీ వివాదం కూడా విద్యుత్ తర్వాత ప్రధాన వివాదం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా కేసీఆర్ గారు ఆయన హయాంలో ఈ నీటి పంపిణీకి సంబంధించి వివాదం కూడా తెరపైకి తీసుకొచ్చారు. అప్పట్లో కృష్ణా జిల్లాలో ఏంటంటే ఆంధ్రాకి 512 టీఎంసీలు, ఇది తెలంగాణకి 299 టీఎంసీలు కేటాయించారు. అయితే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదన ఏంటంటే, లేదు మాకు 299 టీఎంసీలు సరిపోవట్లేదు, మాకు ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి తెలంగాణ వాదన. ఇటు ఆంధ్ర ఏంటంటే, మేము ఎట్లా ఇస్తాము, మాకు కూడా ఇక్కడ రైతులు ఉన్నారు, మాకు కూడా ఎక్కువ శాతం ఇక్కడ వ్యవసాయ ఆధారిత రైతులే ఉన్నారు, దట్టు మేము వెనకబడిన రాష్ట్రంలో ఉన్నాము కాబట్టి మేము ఎలాగ మీకు వాటర్ ఇవ్వగలుగుతామని చెప్పేసి ఆంధ్ర వాదన. ఈ వివాదం పైన కూడా రేపు చర్చించుకునే అవకాశం ఉంది ఏంటి, ఖచ్చితంగా చర్చించుకుంటారు. ఇక 4వ అంశం చూసుకుంటే నీటి ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్ట్స్, ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్ట్స్ కోసం కూడా చర్చించుకుంటారు. దానితో పాటు మన పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు అది కొంచెం హైట్ పెంచితే ఆ తెలంగాణకి ఏమైనా నష్టం జరుగుతుందా అనేది, అంతకుముందు పోతిరెడ్డిపాడుకు సంబంధించి అది ప్రాజెక్ట్ కొంచెం హైట్ పెంచితే ఇటు తెలంగాణకి నష్టం జరుగుతుందని అప్పుడొకప్పుడు వివాదం వచ్చింది. ఆ వివాదం అట్లనే ఉండిపోయింది. సో ఆ వివాదం కోసం కూడా ఇప్పుడు చర్చించుకునే అవకాశం ఉంది. ఇక 4వది మొన్న తెరపైకి వచ్చింది ఎలక్షన్ ముందే, పోలవరం ముంపు గ్రామాల వివాదం. ఆ పోలవరం ముంపు గ్రామాల వివాదంపై కూడా చర్చించుకునే అంశం ఉంది. అయితే
ఇప్పుడు ఈ ఐదారు ఇంతో పాటు ఇంకా చాలా విషయాలను కూడా ఐటీ పరంగా కానీ అనేక విషయాలను కూడా రేపు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకొని ఒక తాటిపైకి వస్తారని అయితే కనిపిస్తుంది. ఇక ఇది ఇప్పుడే కాదండి. ఏంటంటే ఈ సీఎంల 2 తెలుగు రాష్ట్రాల సీఎంల కలియక ఇది ఇప్పుడే కాదు. ఇంతకుముందు ఎప్పుడు 2014, 2019లో కూడా బాబు గారు కేసీఆర్ గారు హయాంలో ఉండేటప్పుడు విడిపోయిన తర్వాత 2 సార్లు కూడా గెలిచారు. 3 సార్లు కలిసినా కూడా ఈ వివాదాలని అప్పుడప్పుడు నామమాత్రం చిన్న వివాదాలపై అయితే పరిష్కారాలకు చూపించుకున్నారు. కానీ ఈ పెద్ద అంశాలను అయితే వివాదం పరిష్కారం చేసుకోలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ కూడా 2 సార్లు కలిశారు. అప్పుడు కూడా చిన్న అంశాలపైన ఒక క్లారిటీ వచ్చింది, కానీ ఈ పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి ఒక క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇటు రేవంత్ రెడ్డి గారు ఇటు బాబు గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఎవరంటే మన బాబు గారు తయారు చేసినటువంటి రాజకీయ నాయకుడే. ఆయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే తెలంగాణలో ఉన్నవాడే. తర్వాత కొన్ని సంఘటనల వల్ల పార్టీ చేంజ్ అవడం, ఇటు కాంగ్రెస్లోకి వెళ్ళడం, కాంగ్రెస్లో అక్కడ నిలదొక్కుకోవడం, ఇటు అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ దగ్గర నుంచి కొన్ని అవమానాలు కొన్ని ఎదుర్కోవడం జరిగింది. ఎదుర్కొని నిలబడ్డాడు, అధికారాన్ని చేజిక్కించుకొని ఇప్పుడు సీఎంగా నిలదొక్కున్నాడు. సో ఇటు బాబు గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్, ఒక విజన్ ఉన్న వ్యక్తి. సో వీళ్ళిద్దరు కలిసి ఈ వివాదాలని, ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ ప్రజల్ని, ఈ 2 తెలుగు రాష్ట్రాలని ఒక అభివృద్ధి పదంగా నడిపించడానికి ఒక ముందడుగు బాట అయితే వేస్తారని చెప్పేసి అయితే నా అన్వేషణ, నా అంచనా. థ్యాంక్ యూ.